అరుదైన తుంటి మార్పిడి శస్త్రచికిత్స మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా చేశారు. అత్యాధునిక సాంకేతికతతో రోగి పరిస్థితి విశ్లేషించి సమగ్ర ప్రణాళికతో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన ఏ సత్యనారాయణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోవడంతో తుంటి ఎముక గాయమై నడవలేని స్థితికి చేరుకున్నారు. ఈ పరిస్థితిలో కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్కు వెళ్లిన సత్యనారాయణకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఆ వ్యక్తి జీవనశైలి పునరుద్ధరణకు దారి చూపించారు. మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగ వైద్యులు డాక్టర్ అరుణ్ కుమార్తో కూడిన వైద్య బృందం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేసి మరుసటి రోజే ఆ వ్యక్తి నిలబడేలా చేశారు. దీంతో పేషెంట్ అటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన ఏ సత్యనారాయణ అనే వ్యక్తికి మెటల్ డిస్ప్లేషియా ఆఫ్ హిప్ స్టేజ్ 2 అంటాం. సో ఆ స్టేజ్ విత్ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ హిప్ తో మన దగ్గరికి వచ్చారు. సో ఈ ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చేప్పటికి ఇంకా సివియర్ ఆస్టియోఆర్థరైటిక్ స్టేజ్లో మన దగ్గరకు వస్తే మనకి టోటల్ హిప్ రీప్లేస్మెంటే ఇక్కడ మెయిన్ మార్గం అవుతుంది. సో మనం ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఆ సర్జరీలో ఉన్న ప్రాబ్లమ్స్ మంచి చెడు అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేసాం. మరి ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఇలాంటి కేసుల్లో చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అది. సో ఆల్రెడీ మన దగ్గర చాలా కొన్ని వేల సర్జరీలు చేసిన ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి మనం ధైర్యంగా తీసుకోగలిగాం. ఎందుకంటే నడవటం అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి హార్ట్కి ఆ ప్రెషర్ తీసుకోలేదు, ఆ స్ట్రెస్ని తీసుకోలేదన్నమాట. సో ఆ టైంలో హార్ట్ రేట్స్ అప్ అండ్ డౌన్ అవ్వటం, ఒక్కొక్కసారి మనం ఇచ్చిన ఇంజెక్షన్స్కి ఒకసారి ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అని రావటం, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈయనకి కూడా కొంచెం హార్ట్ రేట్ అప్ అండ్ డౌన్ అయింది. ఆ టైంలో వెంటనే క్రిటికల్ కేర్ డాక్టర్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాం. చెన్నకేశ్వర గారి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాం. సో తీసుకుని అన్ని మనం నార్మలైజ్ చేయగలిగాం. సో యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే పుట్టుకతో మనకు తెలిస్తే మనం దాన్ని కరెక్ట్ చేస్తే అసలు అప్పుడే కరెక్ట్ అయిపోతాయి. ఇలా లాంగ్ టర్మ్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో ఇలాంటి కేసులో ఏంటంటే స్టేజ్ 1 and 2 నెగ్లెక్ట్ చేయటం, చిన్న కుంటే కదా, ఏదో పోలియో అనుకునో, ఏదో నరాల బలహీనత అనుకునో, ఏదో వీక్నెస్ అనుకునో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో పూర్తిగా జాయింట్ అరిగిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తారు. సో ఈ స్టేజ్లో హిప్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు చాలా మంచి ఆప్షన్ అండి.